ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారతి గారు ఇప్పుడు నిజంగా కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఆమె పెల్విస్ బోన్స్ కానీ మొత్తంగా యూరినరీ బ్లాడర్ కానీ మొత్తం పంక్చర్ అయిపోయిన పరిస్థితి, చాలా క్రిటికల్ గా ఉన్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సర్జరీలు ఒకటి కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసినవాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితున్నది. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ